వచ్చిన 2 సినిమాలు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చాయి. తర్వాత వచ్చిన 3వ సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ మూటకట్టుకుంది. రాఘవేంద్రరావు కెరియర్లోనే కాదు, నాగార్జున సినీ లైఫ్లో కూడా అదొక మైలురాయి అని చెప్పాలి. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు విజయవంతంగా పూర్తయ్యాయి. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన షిరిడీ సాయి మహత్యం మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. దీంతో నాగార్జున క్వాలిబర్కే సవాల్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఈ చిత్రంపైనే మరోసారి చర్చ మొదలైంది. అక్కినేని నాగార్జున మరోసారి భక్తిరస చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్కు సిద్ధమైంది. ముందుగా సంక్రాంతికే రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండటంతో తమ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 10 బాగా కలిసొస్తుందని అనుకున్నప్పటికీ సూర్య రూపంలో పెద్ద గండం వచ్చి పడిందనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్ టాక్. సూర్య నటించిన సింగం 3 రిలీజ్కు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఫిబ్రవరి 9న రిలీజ్కు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో ఓం నమో వెంకటేశాయ టీం సందిగ్ధంలో పడినట్లు సమాచారం. సూర్యతో మాట్లాడి సింగం 3 చిత్రాన్ని ముందుకు జరపాలా అనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని సమాచారం. కానీ ఇప్పటికే సింగం 3 పలుమార్లు వాయిదా పడటం వలన ఫిబ్రవరి 9 డేట్ నుండి పక్కకు జరగకపోవచ్చని ఫిల్మ్ నగర్ టాక్. మరి చివరకు నాగ్, సూర్యాల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతాయా, లేదంటే ఏదైనా ఒక సినిమా చెప్పిన డేట్ నుండి ముందుకు జరుగుతుందా అనేది చూడాలి.